ఫ్రెండ్స్, ఈరోజు తొలి రోజు ప్రభ ఊరేగింపు సేవ మొదలు కాబోతుంది. అది ఎవరిదంటే చిట్టాబత్తిన మరియు కొప్పోలు, ఈ రెండు ఫ్యామిలీకి సంబంధించిన ఇంటి పేర్లు కలిగిన వాళ్ళు మొత్తం కలిసి నిర్వహించుకునే అమ్మవారికి చేసుకునే కొలుపు సేవ. ఈ సేవ పేరు ప్రభని తావుకు చేర్చటం అంటే. పొద్దున్నే వచ్చారా రాత్రి రాలేదా ప్రభా సేవ మొదటిగా చేసి తావుకు చేర్చేది ఈ ఇంటి పేరు కలిగిన చిట్టాపత్తిన మరియు కొప్పోలు వారు కుటుంబ సభ్యులంతా కూడా అమ్మవారి ఆలయం వద్దకు అయితే చేరుకుంటున్నారు. వీరందరినీ చూస్తుంటే నాకైతే సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్లయితే అనిపిస్తుంది. అందరూ ఇలా ఐకమత్యంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. వీరు ఇలా అమ్మవారి గుడికి ఇంతమంది రావటం చూస్తుంటే వీళ్ళు చేయబోయే సేవకైతే భారీ బడ్జెటే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుందండి. నాకైతే ఒక అంచనాగా తెలిసిన విషయాలు ఏమేమిటంటే సాయంత్రం ప్రభ ఊరేగింపు అయితే రాత్రి చీకటి పడిన తర్వాత ఉంటుందండి. ఇప్పుడైతే సమయం ఉదయం 11 అయింది. 11 గంటలకి అందరూ
కొప్పోలు చిట్టాబత్తిన ఇంటి పేరు కలిగిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒక చుట్టాలు కూడా కలిసినట్టున్నారు. నాకు కొంత తెలిసింది. మొత్తం ఎంతమంది ఉంటారో అయితే ఖచ్చితంగా లెక్క అయితే నాకు తెలియదండి. సాయంత్రం 6 తర్వాత ప్రభకు సంబంధించిన ఎద్దుల్ని తీసుకొచ్చి కట్టడము, వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయని నాకు సుమారుగా తెలిసింది ఏంటంటే కోలాటం అంటున్నారు. అలాగే డప్పులు అంటున్నారు. అది ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే కానీ అర్థం కాదు. వీళ్ళ బడ్జెట్ అయితే భారీగానే ఉంటుంది నాకు తెలుసు. పోయినసారి అలాగే అంతకంటే భారీగా చేశారు. తొలి రోజే సంబరాలు అంబరాన్ని అంటాలన్నట్టుగా చేస్తారండి. ఎక్కడ తగ్గేది లేదంటారు. ప్రభ తయారు చేసింది రాముల వారి గుడి దగ్గర నుంచి ఇప్పుడు కనపడే అమ్మవారి గుడి దగ్గరికి రావాల్సి ఉంటుంది. సాయంత్రం కనీసం 2-3 గంటల టైం అయితే పట్టుద్ది రావటానికి. మళ్ళీ కలుద్దాం.